అంగళ ఎక్కడ అక్కడ సూపర్లా రే మామ వెళ్ళి మాట్లాడరా. తను నీకు నచ్చిన పిల్ల, నువ్వే వెళ్ళి మాట్లాడు. Yeah, I'm very embarrassed. I feel very shy and uncomfortable to speak with a strange woman, you know. అక్కడ మాట్లాడమంటే ఇక్కడ స్పీచ్ వదులుతావేంటరా? వెళ్ళి మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. Yes. అక్క మీకేం కావాలో? హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి సార్? జోకా రేయ్, నువ్వు ఉంది హైదరాబాద్ లోనే. హాయ్, హైదరాబాద్ వచ్చేసిందంట్రా. అలాగా? సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. రారా మామ వెళ్దాం. ఏయ్, ఎవరినరా నువ్వు రారా మావన్నావు? నా మామనే అన్నాను సార్. వీడికి మావా? అవును అంకుల్. ఎస్కేప్. కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే. అరే రే మంగళాన్ని మిస్ అయ్యావరా. మంగళాన్ని వదిలేరా, ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు. పోటుకొతో గుర్తుంది కదరా. పోరా. ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి. సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను. ఇది ఇంట్లో పెట్టుకుని తాగడానికి. ఆహా. మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ, లోకల్ మున్సిపాలిటీ, వాటర్ సప్లై బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని 16 డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి. మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా, అప్లై చేయాలా, ఢిల్లీలోనూ గమనించుకోవాలి. మొత్తం 560 మంది చేత సంతకాలు పెట్టించాలి. 720 చోట్ల సంతకాలు పెట్టాలి. సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది. ఎలాగైనా త్వరగా పూర్తవటానికి మీరే హెల్ప్ చేయాలి. వన్ మోర్ లార్జ్. మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత? 200 కోట్లు. అందులో 2%, 4 కోట్లు ఇవ్వండి. మీ పని వెంటనే పూర్తి చేస్తాను. ఎందుకండి 4 కోట్లు? ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ మూల విరాట్లు, ఉత్సవ విగ్రహాలు, చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరికాయ పీచు వరకు ఇచ్చి చేయలేడు సార్. ఇవ్వకపోతే పని జరగదు సార్. ఎవడు నోరు తెరిచి అడగాలేడు, డైరెక్ట్గా ఇస్తే తీసుకోను లేడు. సమయం చూసి మూడో కంటికి తెలియకుండా నాగ్గా ఇవ్వాలి. అది మీ వల్ల అవుతుందా? అందుకే నేనుంది. వన్ స్టాప్ షాప్. వన్ మోర్ లాడ్జ్. ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి? నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ, హాస్పిటల్ కట్టి మంచి విద్య, వైద్యం అందించడానికి ఎందుకు లంచం ఇవ్వాలి? శివాజీ, నేనేమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది? పేదలకి సర్వీస్ చేయడానికి. మీరు చేయండి సార్, నేను సర్వీస్ చేయడానికి రాలేదు. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టలేదు తెలుసా? నాకు మీ ఎవరిదే అక్కర్లేదు. నేను చదువుకున్నవాడిని. ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్. ఫిల్ ఎ జిలియన్ ఫార్మ్స్. నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు. 10 పైసలు కూడా ఇవ్వను. రే బావా, లాక్కురా బాటలు. ఎమోషనల్ అవ్వక శివాజీ. వీళ్ళతో మనం విరోధం పెట్టుకోకూడదు. లేనిపోని గొడవలు వస్తాయి. ఇదో పెద్ద న్యూసెన్స్. మామ వీడు ఫ్రాడ్ రా. వీడు చూసేందుకు రా భయపడతావు. రైట్, బాటిల్ అక్కడ పెట్టు. ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాల. ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజు. మరి లోపలికి తోసావే ఆ 4 లార్జీ. సర్వీస్ ఛార్జ్. అమ్మ నా ఫ్రాడ్ జీ. పోండి, తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే. పొరా బట్టతల దేవా. వైలేషన్ ఎక్కువగా ఉంది. వేలియేషన్ ఎఫ్ఓబియా సిఐఎఫ్ఆ? వాల్యుయేషనే తప్పండి. మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి. జోన్ కన్వర్షన్ చేయాలి. సిటీ లిమిట్స్ దాటింటం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకురండి. ఈ ఏరియాలో 4 అంతస్తుల మించి కట్టకూడదే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ 2000 ని ఓసారి మీరు చదవండి. డబ్బు ఇండియాలోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ తీసుకున్నారా? సేల్ డీడ్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి. దీనికి అధికారం సెంట్రల్కే ఉంది. సిఆర్జెడ్ లో వస్తుందేమో చూడండి. ఫామ్ 1 పార్ట్ 1 36 అయితే ఫామ్ 73A 88B 55C 44D ఆపరేషన్ బ్లాక్ కోర్స్ స్కీమ్ లోనా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లోనా, సర్వశిక్షా అభియాన శివాజీ, నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట, అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. దీనికి 2 దారులు. ఒకటి, వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం, లేదా ఈ ప్రాజెక్ట్ని డాప్ చేసుకోవడం. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ. చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తారని. హలో ప్లీజ్ సార్. సార్ హలో మిస్టర్ ఆశనాథం. కాశీనాథం. ఓ కాశీనాథమా? ఇదిగోండి. టేక్ ఓకే, కెమెరా కెమెరా ఊరికే తమాషాకి. రండి రండి.
ఇదిగోండి సార్. డబ్బా వద్దు సార్. ఇంత నిజాయితీ గల మనిషిని చూస్తాననుకోలేదు సార్. డబ్బుగా తీసుకుంటే రిస్క్. లలితా జ్యువెలర్లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచాను. నా మిస్సెస్ జమున పేరు చెప్పి పే చేయండి. జమున్ గారు రేట్ ఎంత? ఏం లేదు, జమున్ గారు నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను. ఇదిగోండి. నేను చెప్పిన మ్యాటరు ఫిగరేగా. సూట్ నెంబర్ 35లో ఉంది, వెళ్ళండి. సూపర్ నెంబర్. కూడితే 8 వస్తుంది. ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది. ఇదిగోండి రూమ్ కి. మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావం చేసేసావు శివాజీ. షిట్! యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ 6 నెలల్లో పూర్తి చేసి తీరాలి. తప్పకుండా చేద్దాం సార్. శివాజీ, ఓ గుడ్ న్యూస్. ఏంటి? ఆ రోజు గుళ్ళో చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఉమాదేవి. ఆహా! చదివింది BA తెలుగు లిటరేచర్. అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఇల్లు మధురానగర్ లో. గ్రేట్ రా మామ. రా వెళ్దాం. నో, ఇలా కంగారుగా పోతే వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది. దానికి వేరే ఓ దారుంది. ఏ దారి? రహదారి. హత్యలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు, ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది. ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్ళు టెలిఫోన్ రిపేరు, సేల్స్ రెప్పు, జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు. మీకలా ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి 24848100కు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం. ఎవరండి? ఆఫీసర్స్. ఏం ఆఫీసర్స్? అసిస్టెంట్ ఎలక్టోరల్ ఇమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అందరికీ కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం. ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఎవరి మీదైనా అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేయండి. ఏంటా లుక్కు? లోపలికి పో. రండి సార్, రండి. ఇంటి యజమాని ఎవరు? నేనేనండి, రామలింగం. వయసు? 48. యజమానురాలు ఎవరు? జ్యోతి. వయసు? 42.5. మీ ఇంట్లో ఫిగర్ ఉండాలి, రమ్మనండి. మీ అమ్మాయిని రమ్మనండి. తనెందుకు రావడం? మీకేమైనా వివరాలు కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అదంతా కుదరదు. మేము కళ్ళతో చూసి కానీ కన్ఫర్మ్ చేయం, లేకపోతే దొంగ ఓట్లు పడతాయి. రమ్మని చెప్పండి. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్ 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 స్ట్రిక్ట్. అమ్మా ఉమా, వచ్చిన వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, తతిమాది నేను చూసుకుంటాను. శివాజీ, నోట్లోంచి వచ్చే ఆ వాటర్ ఫాల్స్ ని స్టాప్ చేయి. స్టార్ట్. మీ పేరు? ఉమాదేవి. వయసు? 21. సైజు? 7. 7. చెప్పు సైజు. ఓ, వంట తెలుసా? కిడ్నీ కూర చేయటం వచ్చా? ఎక్కడికి వెళ్తున్నారు? చూచు. పో. మీరు కూడా తోడు వెళ్ళండి. అర్జెంట్ ఏం లేదు, నెమ్మదిగా వెళ్ళండి. ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకుంటాం. మిస్టర్ ధర్మారావు. ఏంటయ్యా? మా ఇంటికి 2 దొంగలు వచ్చారు. ఫోన్ చేసి పోలీసుని పిలవండి. ఏం భయపడకండి, నేను చూసుకుంటా. పాట పాడతావా? ఇలాంటి ఓటర్స్ లిస్ట్ లో అడుగుతారా? కొత్తగా చేర్చారు. ప్రశ్నలు అడక్కు. వి ఆర్ స్ట్రిక్ట్ ఆఫీసర్స్. పాడమన్నప్పుడు పాడు. అమ్మా, ఏదో ఒకటి పాడు. పాడండి. నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, నీ ఆటలిక చాలు లేరా కృష్ణ, కృష్ణ నీ ఆటలిక చాలు లేరా. స్టాప్ ఇట్. ఎన్ని సంవత్సరాలు కృష్ణుడు అక్కడ ఆడుకుంటాడు? నాట్యం తెలుసా? ఓ బిట్ వెయ్యి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఓ చిన్న పిట్టాడమ్మా, ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరు? వాళ్ళ మావయ్య. రావేలరా నందగోపాల నీ రాకకై వేచియున్న. స్టాప్ ఇట్. లేటెస్ట్ బిట్ వెయ్యి. లేటెస్ట్ అంటే? వారాయ్. అయ్యో, నేను దొంగరం కాదు. ఇట్స్ ఆల్ మిస్టేక్. షటప్. ఆ రోజు గుళ్ళోనే ఎస్కేప్ అయ్యారు. ఆ FIR లో సంతకం పెట్టండి. వీళ్ళ దుమ్ము దులుపుతా. ఏంటయ్యా బెంచ్ కారు వచ్చింది? బీరోపులు ఇంకేసయ్యా. బీరోపులింగా? డాడీ. శివాజీ, ఎవడన్నా కొడుకుని అరెస్ట్ చేసింది? వాడు ఎవడనుకుంటున్నారు? కంప్యూటర్ ఇంజనీరు, అమెరికా రిటర్న్, 250 కోట్లకు అధిపతి. ఇది ఆడి క్రెడిట్ కార్డు, గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం. అది పాస్పోర్ట్. ఎన్నావుగా అది దండం పెట్టు. ఏం కాదు. లోపల ఫ్యాన్ కూడా లేదు. నమస్కారం.
మరెందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పుల్లింగ్ చేశారు? మేమేం బీరువా పుల్లింగ్ చేయడానికి వెళ్ళలేదు సార్, ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం. శివాజీ ఏమిటి బాబు ఇది? అమ్మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను. మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు. నట్స్. ఆహా, శివాజీకి ఈ పిల్ల నచ్చిందా? ఈ రోజు కోసం మన ఎదురు చూస్తుంది. మీరేనా పిల్ల తల్లిదండ్రి? అవును. లేవండి. లేవయ్యా, ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ పట్టరా. అలాగే పూలు పళ్ళు ఆకులు ఒక్కలు కూడా తెమ్మనండి. అందులోనే తీసుకురావయ్యా. హలో, ఈ స్టేషన్లో అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓవర్. బావగారు, మాది గుంటూరు జిల్లా. కులమతాలు పట్టించుకోము, కట్నం తీసుకోము. ఏమండి, ఇది పోలీస్ స్టేషనా లేక కళ్యాణ మండపమా? ఇన్స్పెక్టర్ గారు, ఈ మధ్యన ప్రేమ పెళ్లిళ్ళు సగానికి సగం పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయి. టెన్షన్ పెట్టకండి, ఒక క్యాలెండర్ పంపండి, మంచి రోజు చూసుకుంటాం. బావగారు, ఖర్చులన్నీ మావే. పెళ్లి తెలుగు సాంప్రదాయంలో జరగాలి. ఏమ్మా, పిల్లలు పుడితే తల్లిపాలే ఇస్తావుగా? ఏమిటా ఇది? ఏం లేదండి, పౌడర్ పాలు అవి ఇవి ఇచ్చేస్తే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా. నేను నా బిడ్డ శివాజీకి 5 ఏళ్ల వరకు తల్లిపాలే ఇచ్చాను. చూస్తే పాలు తాగి పెరిగిన వాళ్ళ లేడు, డికాషన్ తాగి పెరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. వచ్చే ముహూర్తానికే పెళ్లి, రాజేశ్వరి కళ్యాణ మండపం. చాలా ఆపండి. మీకేమైనా పిచ్చా లేకపోతే మేము ఏమైనా మీకు పిచ్చాడలా కనిపిస్తున్నావా? అవును. ఏంటి అవును గివును? మీ కాండక్ట్ ఏం బాగోలేదు. మీరు ఎవరో ఏమిటో ముందు వెనక పరిచయం లేకుండా వచ్చి సడన్ గా పెళ్లి గురించి మాట్లాడతారేంటి? ఇంకాసేపు ఆగితే సీమన్న కూడా చేద్దామనేట్టున్నారు. పదండి పోదాం. ఇన్స్పెక్టర్, మాకు ఇంటి వరకు ఎస్కార్ట్ ఇవ్వండి. వదిలిపెట్టరా, మరీ రెచ్చిపోతున్నాడు. నీ కోసం 1000 మంది అమ్మాయిలు క్యూలో నుంచున్నారు. లేదురా మామ, ఆ. వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుందే.